అయితే విషయం ఏంటంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్లకు పాల్పడ్డది ఆ ప్రభుత్వం అని చెప్పి సీరియస్ చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ చర్చను తప్పుదోవ పట్టించి పక్కదారి పట్టించి ఇంకో కొత్త వార్తను సృష్టించాలనేది బీఆర్ఎస్ ఆలోచన కావచ్చు. అన్ని ఛానళ్ళు ఇస్తున్నట్టుగానే మహా న్యూస్ కూడా బీఆర్ఎస్ చేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఏ అంశాలు ఉన్నాయని కొద్దిగా లోతుగా ఇండెప్త్గా విశ్లేషణ చేస్తూ ఉంది. దానికి దాడులు చేస్తే ఎట్లా? మళ్ళీ కేటీ రామారావు గారే ట్వీట్ చేసి దాడులు హేమమైన చర్య, నీకు సూటబుల్ కావు కేటీ రామారావు గారు, ఇటువంటి మాటలు నీకు సూటబుల్ కావు, దాడులు హేమమైన చర్య అని చెప్పి చెప్తూ మీడియా హద్దులు దాటుతూ ఉందని చెప్పి మీడియా తప్పుడు వ్యవహారాలు చేస్తుంది అంటే మీకు భజన చేసినన్ని మీరు పరిపాలనలో ఉన్నప్పుడు భజనకే సరిపాయి. ఇప్పుడున్న మీడియా కూడా అప్పుడు మీకు భజన కీర్తనలు చేస్తానికే సరిపోయింది. ఆ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డది ఒకే ఒక్కటి క్యూ న్యూస్ ఛానల్. ఆ రోజు నిలబడి ప్రజల్ని చైతన్యవంతం చేసింది. ఇవాళ అధికారంలో ఉన్నప్పుడు దాడులు చేస్తాం, లేనప్పుడు దాడులు చేస్తామనంటే ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు 4500 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టుగా క్లియర్గా అర్థమవుతా ఉంది. అధికారులు కూడా ఆ విషయాన్ని బయటికి చెప్తా ఉన్నారు. సిగ్గు లేకుండా చేసింది పొరపాటాన్ని భావించి తలదించుకోవాల్సినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా మీడియా సంస్థలపైన రాళ్ళు విసరడం, దాడులు చేయడం, వాళ్ళ వాహనాలు ధ్వంసం చేయడం, ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వీటిని బీసీజేఏసీ ఖండిస్తూ ఉంది. ఈ చర్య పైన కొడుకు తప్పు చేసినప్పుడు తండ్రి మందలిస్తాడు. కేటీ రామారావు అల్లరి మూకల్ని అక్కడికి పంపి దాడులు చేయించినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి పొరపాటు జరిగిందా, మా పోరాడు తప్పు చేసిండని ఓ మాట చెప్పాల్సినటువంటి సందర్భం ఇది. తెలంగాణ జాతికి లేకపోతే మీడియా అంతటికి క్షమాపణ చెప్పాల్సినటువంటి సందర్భం. మరి ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర ఏ పాత్రదో మనకు అర్థమవుతూనే ఉంది. తెలంగాణ పొలిటికల్ జేఏసీగా మేమందరం కూడా ఈ దాడిని ముక్త ఖండంతో ఖండిస్తూ ఉన్నాం. వీలైతే రేపు మహాన్యూస్ కార్యాలయానికి పోయి పరామర్శ చేస్తాం. హైదరాబాద్లో వాతావరణాన్ని చెడగొట్టిన ఈ తెలంగాణ రాష్ట్రంలో మీ రాజకీయ అవసరాల కోసం